చిన్న వాక్య భాగం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చదువుకుందాం. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్. నన్ను బలపరిచిన వాని యందే నేను సమస్తమును చేయగలను. చదవబడిన వాక్యమును ప్రభు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాత్రి ప్రభువా చక్కగా నీ సన్నిధిలో కూడి నీ సహవాసం చేయడానికి ఎంతో కృపనిచ్చావు. ఇది కేవలం నీ కృప మాత్రమే. దావీదు నీ సన్నిధిలో లేకపోతే మా ఆలోచనలు, మా తలంపులు అనేక రీతుల్లో మారిపోతూ ఉంటున్నాయి. కానీ నీ సన్నిధిలో మేము సంతోషం దొరుకుతూ ఉంటుంది. నీ సన్నిధిలో మాకు ఆనందం దొరుకుతూ ఉంటుంది. అందుకే నిత్యము నీ సన్నిధిలో గడపాలని ప్రభువా గొప్ప ఆశ మాలో కలిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా ప్రభు రాత్రికాల సమయం ఉంది ప్రభువా, వీళ్ళందరినీ సమకూర్చావు. దేవా నీ ప్రవక్త అన్నాడు గృహకూడికి ఎంతో దీవెనకరమని చెప్పి దేవ దీవెనకరమైనటువంటి సమయంలోకి వచ్చాము. దేవా తప్పనిసరిగా నాతో, నా సోదరులందరితో మాట్లాడాలి. దేవా మమ్మల్ని దర్శించి మహిమ పొందుకోమన్నాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. అందుని బట్టి కూడా దేవుడిని నేను చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మధ్యలో ఉండడానికి దేవుడు కృపనిచ్చాడు. అందరూ కూడా సమకూర్చబడమని చాలా సంతోషంగా ఉంది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎందుకు ఇష్టపడుతున్నారు రాత్రి ప్రభు సన్నిధిలో ఉండడం? ఆమేన్. మనం ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ఉంటూనే ఉండాలి. ప్రభు సన్నిధి కానీ మనం బయటికి వెళ్ళామంటే కనుక మన కష్టాలు, మన బాధలు, మన దుఃఖములు, మన వేదనలు అవన్నీ మనం ఏడిపిస్తూ ఉంటాం. మనకు అది లేదు, ఇది లేదు, ఆ చింత, ఈ చింత పట్టుకుని విచారముతో మనం దుఃఖపడిపోతుంటాం. కానీ ఎప్పుడైతే ప్రభు సన్నిధికి వచ్చామో అవన్నిటినీ మర్చిపోయి సమస్తం దేవుడే చూసుకుంటాడు అని చెప్పి చక్కగా దేవుడి సన్నిధిలో సంతోషిస్తూ ఉంటాం. సో నాకైతే ఖాళీగా ఉంటే బాధలన్నీ గుర్తొస్తుంటాయి, కష్టాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తున్నామో అవి ఎన్నున్నా దేవుని ప్రసంగం ముందు అవే మాత్రం విజయం సాధించలేవు. దేవుని సన్నిధే విజయం సాధిస్తాం. అందుకే ఎల్లప్పుడూ కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి నేనైతే ఇష్టపడతాను. మీరు కూడా ఇష్టపడాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. రాత్రి కొన్ని విషయాలు ఈ గృహకుడిలో నేను లాంగ్ ఏం చెప్పలేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఒక చక్కని అద్భుతమైన మాటను మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఆయన చెరసాల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, లేని స్థితిలో ఉన్నాడు, బాధ ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు, సంఘము ఆదరించే స్థితిలో ఉన్నాడు. అందుకే ఇక్కడ దానికంటే ముందేమన్నాడంటే నాకు ఆకలిగా ఉన్న స్థితి తెలుసు, కడుపు నిండిన స్థితి తెలుసు, దీనమైన స్థితి తెలుసు, సంపన్నమైనటువంటి స్థితిని ఎరుగుతుంది. తర్వాత ఏమన్నాడు? ఆమేన్. హల్లెలూయా. కడుపు నిండుట, ఆకలి కొనిట, సమృద్ధి కొనిట, లేమి నిండుట చూస్తున్నాను. ఆమేన్. అంటే కడుపు నిండడం, కడుపులు ఆకలి కొనడం, దీన స్థితి ఉండడం, సంపన్న స్థితి ఉండడం, లేమి ఉండడం, కలిమి ఉండడం, ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కొంటాను అన్నాడు పౌలు. ప్రతి నిజమైన దేవుని కుమారుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు. అన్ని సందర్భాల్లో మనం సంపన్నమైన స్థితిలో ఉండలేము, అలాగే అన్ని పరిస్థితుల్లో దేవుడు దీనమైన స్థితిలో ఉంచాడు. అందుకే మన ప్రవక్త అంటాడు పర్వతం ఉంటుంది, లోయ ఉంటుంది. ఈ రెండు ఉంటేనే మనం కడ వరకు గమ్యానికి చేరగలం. మనం ఎల్లప్పుడు ఏం కోరుకుంటామంటే ఫ్లాట్గా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడు మనకు ఎలా పెట్టాడంటే కొన్నిసార్లు సంపన్న స్థితిలో పెడతాడు, దీన స్థితిలో పెడతాడు. కొన్నిసార్లు కరువు ఉంటుంది, కొన్నిసార్లు సమృద్ధి ఉంటుంది, కొన్నిసార్లు ఆకలి తీరుతుంది, కొన్నిసార్లు ఆకలి తీరదు. ఒక నిజమైన దేవుని పిల్లల జీవితం ఇలాగే ఉంటుంది. ఎవరో ఒక వీడియో పెట్టారు, 2 బాల్లు ఉన్నాయంట, 2 బాల్లు వేస్తున్నారు. ఒకటేమో ప్లెయిన్ ప్లేస్ వేస్తున్నారు, ఒకటేమో అప్ అండ్ డౌన్స్ ఉన్న ప్లేస్ వేస్తున్నారు. అది ఏం జరుగుతుంది? 2 ఒకేసారి వేసారు. కానీ ప్లెయిన్ గా వెళ్ళిన బాల్ కంటే ఈ అప్ అండ్ డౌన్ వెళ్ళిన బాల్ త్వరగా వెళ్ళిపోయిందంట. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే
ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే అప్ అండ్ డౌన్స్ ఉంటాయో Yes, sir. ఆ వ్యక్తి త్వరగా గమ్యానికి చేరగలరు. ఆమేన్. కానీ మనం ఏంటంటే డౌన్ కోరుకోము. Yes. డౌన్ ఉన్న స్థితిని కోరుకోమండి. మనం కోరుకోము. కానీ ప్రతి నిజమైన దేవుడి కుమారుడికి కొన్ని నిరాశ కలిగిన పరిస్థితులు ఉంటాయి, తర్వాత సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి. అటు ఉంటుంది, ఇటు ఉంటుంది. ఆ రెండు ఉంటేనే మనం ముందుకు సాగగలం. Yes, sir. మనం ఏం చేస్తామంటే సుఖ సౌఖ్యములు కోరతామంట, కానీ దేవుడు మనకి కొన్నిసార్లు కష్టాలు బాధలు ఇస్తాడు. Yes, sir. ఎందుకు కష్టాలు బాధలు ఇస్తాడంటే మనం ఆత్మీయ స్థితిలో పరిపూర్ణత చెందడానికి. ఆమేన్. పరిపూర్ణత చెందడానికే మన కష్టములు, దుఃఖములు, వేదనలు, కొన్ని పరిస్థితులు అనేవి మన జీవితంలో పెడతాడు. అందుకే ప్రసంగ రాస్తున్నాడు, నవ్వుటకు సమయం కలదు, ఏడ్చుటకు సమయం కలదు. అంటే కొన్నిసార్లు సీజన్ అంతా మనం నవ్వుతుంటాము, ఓ సీజన్ అంతా బాధపడుతుంటాం. అవును. అలాగని ఆ బాధే శాశ్వతం కాదు, ఖచ్చితంగా తర్వాత మనకు సంతోషం వస్తుంది. ఆమేన్. అందుకే ఈ రాత్రి చీకటి ప్రారంభించబడింది. ఈ చీకటి ముగింపు ఉంటుంది ఉదయకాలము, సూర్యుడు మరల వచ్చేస్తాడు. వెలుగు చీకటి, వెలుగు చీకటి కలిస్తేనే అక్కడ ఒక దినం అవుతుంది. అందుకే మీరు ఆది కాండం మీరు చదివినప్పుడు ఇజ్రాయేలు, హిబ్రూలు, అదే హిబ్రూస్ ఏం చేస్తారంటే సాయంకాలం నుంచి కాలిక్యులేట్ చేస్తారు దినాన్ని. అందుకే అస్తమయం ఉదయం కలగా ఒక దినమైంది అంటాడు. ఆమేన్. మనము దినాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఉదయకాలము, సాయంకాలం కాలిక్యులేట్ చేస్తాం. Yes. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా కాలిక్యులేట్ చేస్తారంటే వాళ్ళ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. Amen. అందుకే మోషే ఎలా రాశాడు, అస్తమము ఉదయము కలగగా ఒక దినమైంది. అంటే వాళ్ళు ముందేంటి చీకటిగా నడుస్తున్నారు. Yes, sir. మా జీవితాల్లో తర్వాత వెలుగు వస్తుంది అనే విశ్వాసం వారికి ఉన్నది. ఇప్పుడు మన జీవితాల్లో కొన్నిసార్లు చీకటులు, వేదనలు, దుఃఖములు, ఇలాంటి పరిస్థితులన్నీ మనం ఎదుర్కొంటాము. బట్ ఒక రోజు వచ్చేటప్పటికి మన జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు వస్తుంది. అందుకే అందుకే అంటాడు పౌలు ఏమంటాడంటే, మనం పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదంట. అంటే మన ముందు చాలా మహిమ ఉంది. అసలు ఆ మహిమకు ఈ యొక్క శ్రమలకే పోల్చుకుంటే అసలు దానికి పోలికే లేదు. మనం అనుకున్న ఏదో శ్రమ పడిపోతున్నాం అనుకున్నాం, కానీ ఈ శ్రమల కంటే ఆ మహిమ గొప్పగా ఉంది. ఆమేన్. ఈ శ్రమల కంటే ఆ మహిమ ఇంకా ఎక్కువగా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. సో నా ప్రియ సోదరులారా, ఈ పౌలు అన్నాడు, నేను దీన స్థితిని ఎరిగి ఉన్నాను, సంపన్న స్థితిని ఎరిగి ఉన్నాను. పౌలు గారు చాలా సంపన్నుడు. మరలా దీన స్థితిలో కూడా వచ్చాడు. ఒక అంగీ వేసుకునే పరిస్థితిలోకి వచ్చాడు, సంపన్నమైన స్థితిలో ఉన్నాడు. మన ప్రవక్త కూడా అదే అంటాడు, ఒకప్పుడు నాకు చెప్పులు లేక తాటి యొక్క కమ్మలు నడుపుకుని నా కాళ్ళకి చెప్పుల కింద తొడుక్కుని వెళ్ళేవాడిని. ఒకవేళ ఎవరో నాకు షూట్ సెకండ్ హ్యాండ్ ఇస్తే ఆ చెయ్యి లోపలికి వెళ్తే బయటకు వచ్చేసేది. ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడైతే నేను 10 మందికి ఆహారం పెట్టే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడని ఇప్పుడు 10 మందికి భోజనం పెట్టగల స్థితి నాకు ఇచ్చాడు దేవుడు. ఇంతకు ముందు అయితే ఆకలి కొని ఉన్నాను, ఆహారం లేక నేను వేదన గురేవాడిని, కానీ ఇప్పుడు 10 మందికి భోజనం పెట్టేలా చేశాను. సో మన స్థితిని దీనమైన స్థితిలో ఉంచడు, పైకి లేపగల దేవుడు. ఆకలితోనే ఉంచడు, సమృద్ధిగా పెడతాడు. అవునంటారా? లేమిలోనే ఉంచడు, కలిమిలో కూడా ఉంచుతాడు. సో ఖచ్చితంగా పౌలు అదే అంటున్నాడు ఇక్కడ, నాకు ఆ స్థితి తెలుసు, ఈ స్థితి తెలుసు. ఈ రెండు తెలిస్తేనే మనం చక్కగా తగ్గించుకుని ముందుకు వెళ్తాం. ఒకవేళ మనకు సంపన్న స్థితి ఉందంటే మనం లోబడము, తగ్గము, మనం ఏదో గొప్పగా ప్రవర్తిస్తాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకుంటే ఈ రెండు పరిస్థితులు పెట్టినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో మనకు అర్థమవుతుంది. కనుక ఒకవేళ నువ్వు సంపన్న స్థితిలోకి వెళ్ళినా ధీరుడుగానే వెళ్తావు. అవునా? ధీరుడుగానే వెళ్తావు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుని కుమారుడు సంపద ఉన్నా సంపద లేకపోయినా ఒకేలా ఉంటాడంటారా? అందుకే దేవుడి రెండు పరిస్థితులు మనకు నేర్పిస్తాం. ఆకలి ఉంటది, గట్టిగా ఆకలి, ఒక్కో సమయంలో ఒకే సమయంలో ఫుల్గా బిర్యానీ తినేసి బలే ఉంటాం. అవునంటావా? ఇంకా కడుపు మాడిపోయిన స్థితి గుర్తుండదు మనకి, బిర్యానీ తినే స్థితి గుర్తుంది. అందుకే ఇప్పుడు మనం పొందే శ్రమ అసలు ఏం శ్రమలే ఆమె, కానీ పొందబోయే మహిమ గొప్పదే ఉన్నది. దాని వైపే చూడమని పౌలు అని చెప్పుకుంటూ వస్తూ సంఘం ఇతనికి సహాయపడతా ఉంది. ఈ సంఘం ఫిలిప్పీల సంఘము, ఆ తర్వాత తెస్సలోనిక సంఘం కూడా పౌలు గారికి సహకారంగా ఉంది. ఈరోజు సంఘం ఎప్పుడు కూడా వాక్యానికి సహకారిగా ఉండాలి.
ప్రవక్త అన్నాడు వర్తమానికుడు వర్తమానం ఒకటే అన్నాడు. హల్లెలూయా. ఆ మొట్టమొదటి సంఘకాలపు దూత వర్తమానం ఒకటే ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వర్తమానాన్ని వీళ్ళు ఆదరించడం మొదలు పెడుతున్నారు. yes sir. వర్తమానాన్ని సంతోషించడం మొదలు పెడుతున్నారు. వర్తమానం ఎప్పుడు సంతోషంగా ఉంటుందో తెలుసా? వర్తమానం ప్రకారంగా మనం బ్రతికినప్పుడు జీవించడం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు చెప్పండి? మన విషయాలలో దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? 10 రూపాయలు కానుకేసినప్పుడు కాదు. no sir. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నెరవేరుస్తున్నావో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నావో, దేవుని వాక్యానికి సంపూర్ణంగా నువ్వు సరెండర్ అవుతున్నావో, ఆ సమయంలోనే దేవుడు సంతోషిస్తాడు. అవునంటారా? ఆయనకి ఆకలి ఏంటి? దేవుడి చిత్తం చేయటే. ఆయన దాహం ఏంటి? వాక్యం నెరవేర్చే. అవునా? ఆయన ఆకలి దాహం ఏంటంటే దేవుడి చిత్తం జరిగించే. అప్పుడే ఆయన ఆకలి తీరుతుంది, అప్పుడే ఆయన దాహం తీరుతుంది. అందుకే దేవుడి కుమారులుగా మనం ఏం చేయాలి తెలుసా? ఎల్లప్పుడూ కూడా ఆయనను సంతోష పెట్టేవారుగా మనం ఉండాలి. అడగాలి దేవుడిని, ప్రభువా నువ్వు నన్ను బట్టి సంతోషిస్తున్నావా అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు వాక్యం నెరవేర్చకుండా ప్రశ్న అడిగావు అనుకో, దేని బట్టి సంతోషించను నా కుమారుడా? నువ్వు ఏ రోజైనా నా వాక్యాన్ని నెరవేరుస్తున్నావా? ఏ రోజైనా నా వాక్యం కొరకు నువ్వు బ్రతుకుతున్నావా? ఏ రోజైనా నువ్వు విధేయత చూపుతున్నావు అని అడుగుతాడు. కానీ అదే దేవుడి చిత్తం నువ్వు జరిగించావు అనుకో, అయ్యా నా కుమారుడా నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించున్నాను, నివసిస్తున్నాను. ఈయన యందు నాకు సంతోషం ఉన్నది. ఎందుకని? ఆయన సంపూర్ణమైన దేవుడి చిత్తం జరిగించడం. యేసు ప్రభు వారు భూమి మీద నడిచిన ప్రతి నడక దేవునికి సంతోష పెట్టింది. అందుకే తర్వాత ఏమన్నా రూపాంతర పరచుకోవడం మీద ఈయన మాట ఇప్పటి నుంచి వినండి అన్నాడు. అన్నాడా? ఇప్పటి నుండి ఈయన మాట వినండి అన్నాడు. ఎవరైతే దేవుడిని సంతోష పెడతారో వారికి దేవుడు అధికారం ఇస్తాడు. ఎవరైతే దేవుడిని చిత్తం చేస్తున్నారో వారికి దేవుడు అధికారం ఇస్తాడు. అప్పుడు వారితో మాట్లాడమంటున్నాడు. ఈ రోజు 3వ విడుపు పరిచర్య కోసం మనం ఎదురు చూస్తున్నాము. అయితే 3వ విడుపు పరిచర్య రావాలంటే మన జీవితాల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు 3వ విడుపు పరిచర్యకు అర్హులై ఉన్నారు. ఆమేన్. ఏమన్నాడు? ఆయన మాట వినండి అన్నాడా? ఎందుకు యేసు ప్రభు వారి యొక్క మాట వినమన్నాడు? ఎందుకంటే ఆయన సంపూర్ణంగా చిత్తాన్ని జరిగిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వాక్యాన్ని నెరవేర్చు, నీకు అధికారం ఇస్తాడు. ఆయన వాక్యాన్ని సంతోషపెట్టు, నీకు అధికారం ఇస్తాడు. ఏది పలికితే జరగవలసింది. ఈరోజు 3వ విడుపు సీక్రెట్ ఏంటో తెలుసా? దేవుని చిత్తమును జరిగించుట. దేవుని వాక్యమును నెరవేర్చుటే 3వ విడుపుకి నీకు మార్గం. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే మామూలుగా వచ్చేద్దాం అనుకుంటారు. అందరికీ రాదు. ఎవరైతే దేవుడి చిత్తం జరిగిస్తున్నారో వారికి ఆ 3వ విడుపు జరుగుతారు. దేవుడికి మహిమ కలుగును. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ పౌలు గారికి సంఘం ఆదరిస్తా ఉంది. దేవుడి చిత్తము జరిగిస్తా ఉంది. ఆయన క్లిష్టమైన సమయంలో, ఆ ప్రయాసపడుతున్న సమయంలో ఉండగా ఆదరించడం మొదలు పెడతా ఉంది. ఈ రోజు ఎప్పుడు కూడా వాక్యాన్ని ఆదరించండి. వాక్యం ఎలాగ ఆదరణ పొందుకుంటా తెలుసా? ఆ వాక్యం ప్రజల చేత ద్వేషించబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దుఃఖపడుతున్నప్పుడు, కానీ నువ్వు పరిశుద్ధాత్మతో జీవించినప్పుడు ఆదరించబడుతుంది వాక్యం. ఈ రోజు ఈ క్రైస్తవులు, ఈ యొక్క సంఘ శాఖలు వాక్యం ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఎలా దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ? వాక్యాన్ని సంతోష పెట్టినప్పుడు దుఃఖపడుతున్నాడు. మరి వాక్యాన్ని సంతోష పెడితే ఆదరించబడతాడా? వాక్యం ఆదరించబడతాదా? కష్టాల్లో నిలబడతాదా? హల్లెలూయా. ఈ పిలిపిల్స్ అన్నమాట అన్ని పంపిస్తున్నారంట వాక్యం. ఈ రోజు ఈ సాయంకాలం వెలుగు గుడారము దేవుని కొరకు బలముగా నిలబడాలి. ఈ సాయంకాలం వెలుగు గుడారము అనే ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘపు ప్రజలు ఈ గడియ వర్తమానాన్ని, ఆ రోజు పిలిపి సంఘం ఆ గడియ వర్తమానికుడిని వర్తమానాన్ని ఎలా ఆదరించిందో, ఇప్పుడు ఈ దీన పరిచర్య కూడా వాక్యమును నెరవేరుస్తూ, వాక్యముతో జీవిస్తూ, పరిశుద్ధాత్మను సంతోషపెడుతూ ఉన్నప్పుడు హల్లెలూయా గడియ వర్తమానం సంతోషిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో అలా మాట్లాడుకుంటూ వస్తూ మన సబ్జెక్ట్ లోకి వద్దాం. నన్ను బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఆమేన్. నన్ను ఎవరైతే బలపరుస్తున్నారో ఆయన బట్టే అన్ని కార్యాలు చేయగలుగుతున్నాను. ఆమేన్. ఇప్పుడు నా బలం ఎవరో తెలుసా? నా ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే కీర్తనకారుడు మంచి మాట పలికాడు, మనకు బలమై ఉన్న దేవుడు. ఈ రోజు వధువు బలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వధువు బలం ఎవరు?
ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు. నన్ను అంటే ఎవరు అక్కడ? వధువు. ఎవరు బలపరుస్తున్నారు వధువుని? Yes, ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు. ఎప్పుడైతే వధువును ఆయన బలపరుస్తున్నాడో వధువు అన్ని కార్యాలు చేయగలరంటారా? ఇప్పుడు వధువు రంగం మీదకి వస్తుందా? వధువు రంగం మీదకి వస్తుందా? వధువు రంగం మీదకి వచ్చినప్పుడు వధువు అన్ని కార్యాలు చేయాలంటే ఒక వ్యక్తి రావాలి. అవునా? ఒక వ్యక్తి రావాలి. అందుకే బలపరిచేవాడు అంటే అన్ని చేయగలరు. ఇప్పుడు వధువు మూడో విడిప పరిచయం కొరకు ఎదురు చూస్తుంది. అవునా? అవునండి. ఇప్పుడు పలకబడిన మాట కోసం ఎదురు చూస్తున్నా? ర్యాప్చర్ మినిస్ట్రీ కొరకేనా? 1000 ఏళ్ల పాలన వెళ్ళడానికేనా? ఈ శరీర మార్పు కొరకేనా ఎదురు చూస్తుంటా? ఇంకేమైనా ఆశలు కోరికలు ఉన్నాయా? లేవండి. ఎంతమంది కొంత చెప్పండి నాకు మూడింటి పరిచయం కోసం. నేను మూడో విడుపు కొరకు ఎదురు చూస్తున్నాను. నేను శరీర మార్పు కొరకు ఎదురు చూస్తున్నాను. నేను ర్యాప్చర్ కొరకు ఎదురు చూస్తున్నాను అనేటువంటి ప్రజలు ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నాకు ఇంకొకటి అర్థమవుతుంది ఏంటంటే, గృహకుడికి ఎందుకు ఆశీర్వాదకరంగా ఉందంటే అందరూ ఆమె చెప్తారు. చర్చలు అందరూ చెప్పరు. చర్చలు అందరూ ఆమె చెప్పలేరు, కానీ గృహకుడికి అందరూ ఆమె చెప్తారు. అందుకే ఎక్కడైతే ఆమె చెప్తారో అక్కడ దీవెన ఉంటుంది. ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడే దీవెన ఉంటుంది. ఎందుకంటే ఆమె అంటే వాక్యమును సత్యమును ఒప్పుకుంటున్నావు. ఎక్కడైతే వాక్యమే సత్యమును ఒప్పుకుంటున్నావో అక్కడ దేవుడి కార్యం. హల్లెలూయా. గమనించిన ప్రియ సోదరులారా, ఇప్పుడు వధువు యొక్క బలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వధువు యొక్క బలం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే వధువుని ప్రభువైన యేసుక్రీస్తు బలపరుస్తున్నాడో వధువు సమస్త కార్యాలు చేయగలరు. అయితే వధువుని ఆయన బలపరచాలంటే ఆయన శక్తితో నింపాలంటే, ఆయన యొక్క బలముతో నింపాలంటే, ఆయన అభిషేకంతో నింపాలంటే, ఆయన అధికారంతో నింపాలంటే దానికంటే ముందు ఒక షరతు ఉంది. అంచనా కొటేషన్ చదివి ముందుకెళ్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును. నిన్ను నువ్వు తగ్గించుకోమని వర్తమానంలో దేవుని ప్రవక్త 77వ పారాగ్రాఫ్ లో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు తగ్గించుకోమని వర్తమానం చదువుతాను చూడండి. మీకు తెలుసా, ప్రజలకు అధికారం కావాలి. ప్రజలకు ఏం కావాలంట? అధికారం కావాలి. అయితే మరియు నిజంగా వారికి అధికారం అంటే ఏమిటో తెలియదు. అధికారం కావాలి కానీ అధికారం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. చూసారా? దానితో ఏమి ఉండునో వాళ్ళకి నిజంగా తెలియదు. అన్నాడు, ఎల్లప్పుడూ పైకి వెళ్ళే మార్గము కింది వైపునకే ఉన్నది. చూడండి, చక్కని మాట మాట్లాడతారు. మీకు అధికారం కావాలంటే మీరు ఎంత దీనముగా ఉండగలరో చూసుకోండి. దేవుడు మీకు అధికారం ఇవ్వాలంటే ఈరోజు అధికారం కావాలి వధువుకి. మరి అధికారం లేకుండా మూడింపు కార్యాలు చేయలేదు. ఈయన మాట వినండి అని చెప్తానికి అధికారం ఇచ్చినట్టేనా? కృపాల్ గారి మాట ఏనన్నా అనుకోండి, అధికారం ఇచ్చాడు ఆయనకి. అధికారం లేకుండా ప్రార్థన చేయొద్దంటే చేస్తాడా? నడిపించమంటే నడిపిస్తాడు. నడిపించొద్దంటే నడిపించగలడా? నడిపించలేడు ఆయన. ఇప్పుడు ఏం చేయాలి? నడిపించండి బ్రదర్ అంటాం. అధికారం తీసుకుని ఇక్కడ ప్రార్థన చేస్తాడు. అవునా? ఇప్పుడు అధికారం ఆయనకి ఇవ్వాలంటే ఆయన ఏం చేయాలి? ఇప్పుడు తగ్గించుకోవాలి. తగ్గింపు దీనత్వం కలగాలి. ఇప్పుడు వధువుకు కూడా ఆయన అధికారం ఇవ్వాలనుకుంటారు. అవునా? అధికారం ఇవ్వాలి, ఆయన బలపరచాలి, ఆయన శక్తిని ఇవ్వాలి. అప్పుడే వధువు అన్ని కార్యాలు చేయగలరు. ఆయన శక్తిని ఆయన బలమును ఇవ్వకపోతే ఇక్కడ ఎవ్వరము చేయలేమండి. చేయగలమంటారా? ఎవ్వరూ చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రైట్ బ్రదర్, మీకు అధికారం కావాలంటే ఎంత దీనముగా ఉండగలరో చూసుకోండి. ఏదైనా అధికారం కావాలంటే ఎంత దీనం ఉండాలో చూసుకోండి. లోకపరమైన అన్నిటి నుంచి నిన్ను దూరముగా తొలగించుకుని దేవుని ముందు నిన్ను తగ్గించుకొను. మరియు అప్పుడు భవనమంతా తిరుగులాడు బిగ్గరగా గోల చేయవానికంటే నువ్వు ఎక్కువ అధికారం కలిగి ఉందువు. ఎందుకంటే నిన్ను నువ్వు జయించుకుని క్రీస్తునకు సమర్పించుకొనగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆయన ముందు నిన్ను తగ్గించుకొనుట అది నిజమైన అధికారం. హల్లెలూయా. ఎంత బాగుందండి కొటేషన్. ఇప్పుడు వధువుకి అధికారం కావాలా? వధువుకి అధికారం కావాలంటే ఇప్పుడు వధువు
ప్రభు ముందు తన్ను తాను తగ్గించుకోవాలి. ఆమేన్. అవునా? ఆమేన్. లోకపరమన్ని విడిచిపెట్టి తన్ను తాను జయించుకుని, ఈ శరీరాన్ని జయించుకుని, సంపూర్ణంగా ప్రభువులకు సమర్పించుకుని, ఎప్పుడైతే సమర్పించుకుంటుందో, వీలుగాలిగా మారిపోతుందో, లోకపరమైన విడిచిపెట్టేస్తుందో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆమెకి Yes, sir. అధికారం ఇస్తున్నాడు. ఆమేన్. అన్ని నుంచి వేరవుతుంది ఆమె. లోకపరమైన కార్యములన్నిటి నుంచి వేరవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడైతే వేరవుతుందో ఆమెకి అధికారం అనేది ఇచ్చేస్తున్నాడు. ఆమేన్. అన్నాడు ప్రవక్త, మీరు నాకు ఒక దీనమైన సంఘమును చూపించండి. నిజంగా దీనమైందండోయ్. ఒక అహంకారం గల సంఘం కాదు, గర్వంగా ఉన్న సంఘం కాదు. ఈరోజు సంఘాలు గర్వంగా ఉన్నాయి. అవునా? నాకు అది తెలుసు. ఈరోజు వర్తమానంలో కూడా సమస్య అది. నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు, అది తెలుసు అని చెప్పేసి అహంకారం. అవునా? అహంకారం వల్ల సంఘం కాదండి, దీనం ఉన్న సంఘం, ప్రభువు సంపూర్ణంగా సమర్పించుకున్న సంఘం. ఆమేన్. కేవలం ఒక తీయనైన దీన సంఘము, దేవుని కృప మరియు శక్తిని అందులో కలిగి ఉన్న సంఘమును నేను మీకు చూపించేదను. దానికి అవసరమైనది అదే దీనత్వం. దేవుడి ముందు మనల్ని మనం తగ్గించుకుంటా, మరియు దేవుడు మన ద్వారా పని చేయడానికి అవకాశం ఇచ్చుట. ఎప్పుడైతే మనం తగ్గించబడుతున్నామో దేవుడి కంట మనం అవకాశం ప్రవక్త అంటే వరం అంటే తెలుసండి. వాట్స్ ద గిఫ్ట్? మనం పక్కకు జరుపు, మనలో మనం పక్కకు తప్పించుకుని ఆయనకి ఆయన మాట్లాడించడం. అర్థమైందా? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అధికారం కావాలంటే పూర్తిగా ఆయన ముందు తగ్గిపోవాలి. అవునా? ఆమేన్. తగ్గకుండా అన్నమనుకో, ఇది కొంచెం అహంకారి, ఇది పక్కన పెడితే బట్ చాలా గర్విష్టిగా ఉన్నాడు, ఇది అవసరం లేదనుకో. అవునా కాదు? ఈ రోజు వధువుకి అధికారం కావాలంటే ముందు వధువు సంపూర్ణంగా దీనత్వంతో ఆయన సమర్పించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ ఒబీడియన్స్ అని ఇస్తున్నావో అప్పుడు నీ ద్వారా అన్ని కార్యాలు చేయగలరు. ఈ రోజు సమస్త కార్యాలు ఉన్నాయా? ఈ రోజు వధువుకి కార్యాలు ఉన్నాయా? వధువు చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయి. అయితే వధువు సీక్రెట్ ఏంటి? కంప్లీట్ ఒబీడియన్స్, సమర్పించుకోవాలి. ఏ వ్యక్తి అయితే పూర్తిగా తన్ను తాను ప్రభువుకి అప్పగించేసుకుంటున్నాడు, లోకమును, లోక కార్యాలను, చెత్త చెదారం అంతా విడిచిపెట్టేసి తన్ను తాను పూర్తిగా ఆయనకి అప్పగించుకుంటున్నాడో, ఆమె ఆయన దేనత్వం కనపడానికి ఎప్పుడైతే ఇచ్చేసుకున్నాడో ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు పని చేయడం ప్రారంభించేస్తున్నాడు. అందుకే వధువు పూర్తిగా అప్పగించేసుకోవాలి. దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద టైం. ఇదే ఆ సమయం. పూర్తిగా మనం ఆయనకి అప్పగించుకునే సమయం ఇది. అప్పుడు నీకు అధికారం ఇస్తాడు. ఆయన నీకు అధికారం ఇస్తాడు. అధికారం లేకుండా ఏమి చేయలేదు, ఎవరేమి చేయలేదు. అవునా? నేనున్నాను, సంఘం నాకు అధికారం ఇచ్చింది కాబట్టి వాక్యం చెప్తాను. సంఘము దేవుడు అధికారం ఇచ్చాడు నాకు, నిలబడి వాక్యం చెప్తుంది. అవునా? చెప్తున్నానా? ఎవరో ఇవ్వాలిగా, ఎవరో ఇస్తేనే జరుగుతుంది. ఆమె ఇప్పుడు దేవుడు కార్యాలన్నీ భూమి మీద చేయాలనుకున్నాడు. ఆమె ఎవరి ద్వారా? వధువు ద్వారా చేయాలన్నాడు. ఇప్పుడు వధువుకి ఒక బలం ఇస్తే ఒక ఫోర్స్ అంటారు. స్ట్రెంత్ అంటే తెలుసా? ఫోర్స్. ఆమె ఇచ్చినప్పుడట అన్ని కార్యాలు వధువు చేస్తారు. అందుకే ఒక రోజు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు రూపాంతరపరచు కొండ మీదకి వెళ్ళాడు. యోహాను, పేతురు, యోహాను, యాకోబు వెళ్ళారు, పర్ణశాల కడతానన్నారు. ఈ కింద శిష్యులు ఒక వ్యక్తికి ఏమైంది? దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పేరు ఏంటంటే, ఒక దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టినప్పుడు ఆ దెయ్యం పోవట్లేదు, మూర్ఛవ్యాధి పోవట్లేదండి. తెగ బాగా మాట్లాడుతున్నారు, పోవట్లేదు. అప్పుడు ఏమన్నా తెలుసా? వాళ్ళు ఎవరు ఎలాగొట్లా పోతున్నారు? ప్రభుని యేసుక్రీస్తు వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? నువ్వు నమ్మినట్లయితే, కేవలం నమ్ము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినట్లయితే ఈ యొక్క వ్యక్తిలో ఉన్న దెయ్యం పోతాను. అప్పుడు ఏమన్నా తెలుసా వ్యక్తి? నన్ను నమ్మినట్లుగా నన్ను చెయ్యి ప్రభు అన్నాడా? నేను నమ్మునట్లుగా చెయ్యి, నాకు ఎలాంటి సందేహం రాకుండా చెయ్యి. నాలో ఉన్న దాని అర్థం ఏంటంటే నాలో ఉన్న అవిశ్వాసంతో తొలగించి అన్నాడా? నాలో ఉన్నటువంటి ప్రతి అవిశ్వాసం, అన్బిలీఫ్ అంతా తొలగిస్తే నేను నమ్ముతాను అన్నాడు. ఇప్పుడు
అన్బిలీఫ్ తీయాలన్నా దేవుడేగా. ఈ రోజు మనలో ఉన్న అవిశ్వాసం ఎవరు తీయాలి తెలుసా? దేవుడే తీయాలి. ఆమేన్. అందుకే ప్రవక్త ఇప్పుడు అంటుండేవాడు, ప్రభు మాలో ఉన్న అవిశ్వాసం తొలగించు, మాలో ఉన్న అవిశ్వాసం తొలగించు. ఇప్పుడు ఏదైనా దేవుని వద్ద నుంచి మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా అనాలి, ప్రభా అవిశ్వాసం తీసే మాలో, అవిశ్వాసం మాలో తీసే, సంపూర్ణంగా నీ వాక్యాన్ని నమ్మాలి, పరిపూర్ణంగా నీ వాక్యం నమ్మాలి. అలాగే ప్రార్థన చేశాడు, నాలో ఉన్న అవిశ్వాసం తొలగించాడు. ఇమీడియట్ గా ఎప్పుడైతే తీసేశాడో నమ్మడం మొదలు పెట్టాడు, వెంటనే అతనికి స్వస్థ వచ్చేసి ఆ దెయ్యం పోయిందా. నీళ్ళలోను అగ్నిలోను జలధర రోగం అది అన్నిట్లో పడేస్తా ఉంది. అవునా? అన్ని నీటిలో పడేస్తుంది, అగ్నిలో పడేస్తుంది. తండ్రికి విశ్వాసం వచ్చేసింది. ఎందుకని ఎప్పుడైతే దేవుడు అవిశ్వాసం తీసేశాడు, స్వస్థత ముందు జరగవలసింది కొడుకు కాదు, తండ్రికి జరగాలి. ఎందుకంటే తండ్రికి ఇంకా రోగం ఉంది. ఏంటి రోగం అంటే అన్బిలీఫ్. ఈ రోజు మనకు స్వస్థత ఎక్కడ కలగాలి తెలుసా? నీకు జ్వరం తగ్గడం కంటే ముందు నీ లోపల అవిశ్వాసం తగ్గాలి. మనం ఏం చేస్తాం? డైరెక్ట్ గా జ్వరం కెడతాం, డైరెక్ట్ గా రోగం కెడతాం. ఆమె చెప్తాను, చర్చిలో సబ్జెక్ట్ చెప్తారు. ఆమె మనకు బాగోవలసింది ఏంటంటే రోగం కాదు, మనలో ఉన్న అవిశ్వాసానికి స్వస్థత కావాలి. అవిశ్వాసం కాస్త స్వస్థతగా మారింది అనుకో, ఇమీడియట్ గా నీకు స్వస్థ వస్తుంది. ఇప్పుడు ఆ కుమారుడికి స్వస్థ వచ్చే ముందు తండ్రికి వచ్చింది స్వస్థత. ఆమె హల్లెలూయా. వీళ్ళేమనుకుంటున్నారు? ఆ కుర్రోడు చుట్టూ ప్రార్థన చేస్తున్నారు. అవిశ్వాసం ఎక్కడ ఉంది? ఎక్కడ? తండ్రిలో ఉంది. అక్కడ దెయ్యం ఉంది, అవిశ్వాసం ఎక్కడ ఉంది? ఈ శిష్యులు ఏం చేస్తున్నారంటే మందు తెలియక ఏం చేస్తున్నారంటే అక్కడే వేస్తున్నారు. మందు ఎక్కడ వేయాలి? ఇక్కడ వేయాలి. అందుకేమన్నాడు ప్రభు వచ్చి, దైవ పోలేదు అంతా వివేచన చేశాడు. చూసేటప్పటికి ఇక్కడ ఎక్కడో తేడా ఉంది. చీకటి ఎవరి మీద ఉందంటే ఆ బాలుడు యొక్క తండ్రి మీద ఉంది. అప్పుడు అన్నాడు, నా కుమారుడికి స్వస్థత కలిగించు ప్రభు అని వచ్చాడు. చీకటి అక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉందంటే ఈ తండ్రి మీద ఎక్కువ ఉంది. అవునా? తండ్రి మీద ఎక్కువ ఉంది. అప్పుడు ఏం చేశాడు? నువ్వు నమ్మినట్లయితే సమస్తము సాధ్యమని ఇక్కడ మంది వేస్తున్నాడు. అప్పుడు అన్నాడు, నమ్మినట్లుగా చెయ్యి ప్రభువా. ఆమేన్. ఇప్పుడు ఎప్పుడైతే ఇతరులో ఉన్న అవిశ్వాసం పోయిందో, ఈ బలమైన ఎక్కువ చీకటి పోయిందో, అక్కడ చిన్న దెయ్యం బయటకు పోయింది. మీకు అర్థమవుతుందా? అసలైన రోగం అవిశ్వాసమే. ఇప్పుడు ఏం చేయాలి? పోగొట్టాలి. అవిశ్వాసమనే మనం పోగొట్టాలి. ప్రతి ఒక్కరి జీవితాలు అదే ఉండిపోయింది. ప్రతి వాక్యాన్ని నమ్మకుండా ఆపేది అవిశ్వాసం. అందుకే దానికే మనకు స్వస్థత కావాలి. దేవుడి మహిమ కలుగునుగా. నన్ను బలపరచువాడి అని. ఎవరు నన్ను బలపరుస్తున్నారు? నేను బలపరిస్తే అన్ని కార్యాలు చేయగలను. ఈ రోజు నేను బలపరచకుండా ఏ కార్యం చేయలేదు. అయితే దేవుడు వచ్చి నేను బలపరచాలంటే నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు దీనుడుగా ముందు మారిపోవాలి. నీ పట్ల కార్యం చేయాలంటే నువ్వు తగ్గించుకున్నప్పుడు ఆయన రంగం మీదకి వస్తాడు, అన్ని కార్యాలు చేయగలరు. ఎదురు చూస్తున్నారా? చాలా ఆతృతగా ఉందా? ముందుకు చాలా ఆతృత ఉంది. కానీ దానికంటే ముందు ఆ అధికారం కావాలి, అథారిటీ కావాలి. అథారిటీ లేకుండా ఏమి చేయలేము. ఈ సృష్టి మీద, ఈ యొక్క సమస్త కార్యాల మీద మనకు అధికారం కావాలి. కావాలొద్దా? కావాలి. నీటి మీద నడవాలంటే అధికారం కావాలి. అవునా? మంచు తుఫాన్తో మాట్లాడంటే అధికారం కావాలి. విలియం బ్రానమ్ ఒకసారి అక్కడికి వెళ్ళాడు, కొలనాడు ప్రాంతం వెళ్ళాడు. అవునా? కొలనాడు ప్రాంతం వెళ్ళినప్పుడు ఏమైంది? మంచు తుఫాను పడిపోతా ఉంది. విలియం బ్రానమ్, నీకు అధికారం ఇస్తున్నాను, నువ్వు మాట్లాడు. విలియం బ్రానమ్కి అధికారం ఎందుకు ఇచ్చాడు? లోకంలోంచి, పాపంలోంచి తన్ను తాను వేరు చేసుకుని సంపూర్ణంగా దేవుడు ముందు తగ్గించుకుని ఉన్నాడు. అప్పుడు అన్నాడు విలియం బ్రానమ్, టాక్ టు స్టార్మ్. ఆ యొక్క మంచు తుఫానుతో మాట్లాడే అప్పుడు మాట్లాడుతున్నాడు, మంచు తుఫాను వెనక్కిపో అన్నాడు. ఇప్పుడు సృష్టిలో పడుతుందా? పడుతుందా? ఎవరి ద్వారా చేయగలిగాడు అతను? ఆమె ఎవరి ద్వారా చేయగలిగాడు? విలియం బ్రానమ్. ఎవరో వచ్చి బలపరిచారు, ఎవరో వచ్చి బలమనిచ్చారు. కానీ బలం అంటే ఇంకో పదం ఏంటి తెలుసా? వచ్చు అన్నాడు, ప్రభావం అన్నాడు, సద్గుణం అన్నాడు. బలానికి మరొక పదం ఏంటి తెలుసా? గ్రీక్ వర్డ్ సద్గుణం, వచ్చు. ఇప్పుడు పౌలేమన్నాడు, నాకెవరో ప్రభావం ఇస్తున్నారు, అప్పుడు నేను చేయగలుగుతున్నాను. ఈ రోజు మనకు ఒక ప్రభావం తగలాలి. పరిశుద్ధాత్మ ప్రభావం అనేది మనకి ఎప్పుడైతే తగులుతుందో సోదరులారా, అప్పుడు నువ్వు కార్యం చేయాలి. ఆ వేడి తగలాలి.
Yes, ఆ amen. ప్రభావం పట్టుకోవాలి. Amen. అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరిచేవాడి యందు నేను అన్ని కార్యాలు చేస్తాను. నన్ను ఒక వ్యక్తి బలపరుస్తున్నాడు, Amen. ఒక వ్యక్తి శక్తితో నింపుతున్నాడు. Amen. అసలు నా బలమే నా ప్రభు యేసుక్రీస్తు. నీ సీక్రెట్ పౌలు, ప్రభు యేసుక్రీస్తు నా సీక్రెట్. Amen. ఆమేన్. Amen. దానికంటే ముందేంటి, నేను సమర్పించుకున్నాను ప్రభువుకి. ఈ రోజు మనం సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకున్నప్పుడు ఆయనే మనకు బలంగా ఉంటాడు. అందుకే చూడండి, సంసోను ప్రభువుకి ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. అవునా? సంసోను నాజీరు చేయబడ్డా? Yes, sir. చిన్నప్పుడే నాజీరు చేయబడ్డా? ఓ 7 జడలు ఉన్నాయా? అతను బలవంతుడేనా? అతను ఎక్కడుంది అతని బలము? ఫిలిష్తీయులకు పొరపాడే పాపం. Yes, sir. ఎక్కడుంది బలము? ఆమె ఎక్కడుంది బలం? ఇతనికి సింహాన్ని చేసే బలం ఎక్కడి నుంచి వచ్చింది? Yes, hallelujah. పౌలు అడిగి సంసోను అడిగితే ఏమంటాడు తెలుసా? నా బలం నా తల్లో ఉంది. నేను నాజీరు చేయబడ్డాను, నేను ప్రభువుకి ప్రతిష్ఠింపబడ్డాను, నన్ను నేను ప్రభువుకి అప్పగించుకున్నాను. అందుకే సింహాన్ని చేర్చగలిగారు. ఆమేన్. సింహాన్ని చేర్చగలిగింది అందుకే. ఈ 300 లక్షలు నిలబట్టాడు అబ్బాయి పొట్టోడు. ఈ 300 లక్షలు నిలబట్టాడు అబ్బాయి పొట్టోడు అనుకున్నా. ఆమె సంసోను అడిగి ఏమంటాడు తెలుసా? నా బలము నా తలలో ఉంది, నేను నాజీరు చేయబడ్డాను. నా బలం ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ. నా బలం ఎవరు? ప్రభు యేసుక్రీస్తు. 1000 మందిని ఎలా చంపాడు అబ్బాయి వీడు? అతని బలం ఎక్కడుంది? అతని బలం ప్రభు యేసుక్రీస్తు. ఆయన ఉంటేనే అన్ని చేయగలం. మన జీవితాలు ఆయన లేకపోతే నువ్వు ఎంత విరజిమ్ముకున్నా కుదరదు. 1000 మందిని చంపాడు, గాడిద దవడని పెట్టుకుని. ఎంత ఉంటది? ఎంత ఉంటది? బుడత ఉంటది. అవునా? అది ఎంత ఉంటది? 1000 మందిని చంపగలడా? కానీ చంపేశాడు. ఎలా చంపావు సోదరుడా? ఆయన బలం ఎవరు ఉన్నారు? అతని వెనకాల ఎవరు పని చేస్తున్నారు? హల్లెలూయా. ఒక రోజు ఏం చేసింది? దళైలా కట్టేసింది. అవునా? దిల్లీలో కట్టేసిందా? కట్టేసి ఏమంటుంది? సంసోను నీ బలమేంటి? నక్కలు పట్టుకున్నావంట, సింహాన్ని చీల్చావంట, 1000 మందిని చంపావంట, నీ బలం ఎక్కడుందయ్యా? ఆమె నా బలం ఎక్కడుందా? ఆమె నా బలం ఉందరే అని ముందు ఏం చేయడు? తేడా కొట్టాడు. అయితే ఏముంది? సంసోను మీద పడతానని చెప్పి. అవునా? సంసోను మీద పడతానగానే పేరు తాళ్ళని తెప్పేశాడు. తర్వాత బయట గేట్లు వేసేసి గాజా గేట్లు కోసం తీసుకుని వెళ్ళిపోయాడు. 10,000 కేజీలు బరువు అంటారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం పట్టుకెళ్ళాడు. శత్రువు గమని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు? పర్వతం. అవునా? సంసోను నీ బలం ఎక్కడ ఉంది ఆయన? నా బలము నా ప్రభు యేసు. నేను ప్రభువుకు సమర్పించుకున్నాను, నేను ప్రభువుకు నాజీరు చేయబడ్డాను. అప్పటి నుండి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఎవరైతే ప్రభువుకి కంప్లీట్ గా సమర్పించుకుంటారు, నీ జీవితాన్ని పూర్తిగా అప్పగించుకో, నిన్ను వాడుకుంటాడు దేవుడు. ఈరోజు వధువుని వాడుకోవాలంటే వధువు సమర్పించుకోవాలి. నిన్ను వాడుకోవాలంటే ఆ 3 పరిచర్యలో నీ జీవితంలో ఆ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరగాలంటే నువ్వేం చేయాల్సి ముందు ఆయన పూర్తిగా సమర్పించాలి. పూర్తిగా కాన్సెక్రేటెడ్ లైఫ్, ప్రతిష్ఠింపబడిన జీవితం జీవించు. నీ ద్వారా రంగం మీదకి వస్తాడా? వస్తాడా? విషయం ఏంటంటే తెలియాలి. ఆల్రెడీ ఒకసారి మోసం చేసింది కదా, రెండోసారి అడుగుతుందండి, తేడాగా అడుగుతుంది కాబట్టి చెప్పకూడదు. ఆమె కానీ బలహీనుడు, స్త్రీ బలహీనుడు. నా బలమా నా బలం నా ప్రభువే, నేను సమర్పించుకున్నాను. నా చుట్టూ కట్టేసింది మొత్తం ఇదేసారు. అవునా? బలం ఇచ్చేవాడిని ఏం చేసుకోడు? తొలగించుకున్నాడు. సంసోను నీ మీద పడ్డాడు, విరజించుకున్నాడు. ఇంకేమీ లేదు. బలం ఇచ్చేవాడు లేడు. నువ్వే రోజైతే ప్రభువుకు ప్రతిష్ఠించుకోవడం ఆపేస్తావో ఆ రోజే దేవుడిని గుర్తుపెట్టుకోడు. ఏ రోజైతే నీవు దేవుడికి సమర్పించుకుని నడుస్తున్నావో ఆ రోజు దేవుడిని వాడుకుంటాడు, దేవుడిని నిలబెట్టుకుంటాడు, ఎక్కడ ఓడిపోను. ఏ రోజైతే నువ్వు ఆగుతున్నావో ఆ రోజు శత్రువు దొరికేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు పరిశుద్ధాత్మ ఫోర్స్ మనకు ప్రతిరోజు ఉండాలి. సద్గుణాలు ప్రతిరోజు మన జీవితంలో పవర్. ఆయన సద్గుణం కావాలి. ఆ స్ట్రెంత్ ఏంటి? ఆయన సద్గుణాలు అంటే పౌల్లోకి వచ్చాయి. ఆయనలో విశ్వాసం ఉంది, సద్గుణం, జ్ఞానం, ఆశ్రయం, దైవభక్తి, సహనము, సహోదర ప్రేమ,
ఎన్ని ఉన్నాయంట. ఆమేన్. ఈ ఫోర్స్ అంతా పౌలు తగ్గుతున్నాడు. ఆమేన్. అందుకే అన్ని కార్యాలు చేసేస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు మన జీవితాల మీద ఒక ఫోర్స్ పడకపోతే మనం ఏమి చేయలేము. ఆమేన్. పరిశుద్ధాత్మ మన మీదకి రాకపోతే ఏమి చేయలేము. ఒకరోజు విలియం బ్రాండ్ చిన్న అబద్ధం ఆడాడు. ఆడా ఆమేన్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చిన్న అబద్ధం ఆడా. ఆమేన్. దేవుడు వాడు కూడా ఆపేశాడు. ఆమేన్. ఆపేశాడా? ఆమేన్. చిన్న అబద్ధానికి దేవుడు వాడు కూడా ఆపేశాడా? ఏ రోజైతే నీ ప్రతిష్ఠితమైన జీవితాన్ని జీవించవు ఆ రోజు దేవుడు అవుతాడు. ఆమేన్. ఖచ్చితంగా అవుతాడు. ఆమేన్. అందుకే ఎవ్రీడే అందుకే అంటాడు, దినదినము నేను చనిపోతున్నాను, ఆమేన్. క్రీస్తునందు లెగుస్తున్నాను. ఆమేన్. అంటే మనం ప్రతిరోజు సిలువ పడాలి, ప్రతిరోజు లేపబడాలి. ఆమేన్. మన పాప విషయంలో ప్రతిరోజు సిలువ పడాలి, ఆమేన్. ప్రతిరోజు లేపబడాలి. ఆమేన్. అప్పుడే దేవుడి యొక్క శక్తి ఫోర్స్ నీ మీదకి వస్తుంది. అప్పుడు అన్ని కార్యాలను చేయగలరు. ఆమేన్. ఈరోజు అన్ని కార్యాలను చేయాలంటే ఒకటే ట్రిక్, ఆయన నిన్ను బలపరచాలి. ఆమేన్. ఆయన నిన్ను బలపరచాలంటే ఆయన ముందు ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి. ఆమేన్. అప్పుడు నీకు అధికారం ఇస్తాడు. ఆయన చిత్తాన్ని ఎల్లప్పుడూ చేయాలి, అప్పుడు నీకు అధికారం ఇస్తాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆమేన్. ఎంతమంది వాడానికి కష్టపడుతున్నారు ఆమేన్. అన్నాడు, నన్ను బలపరచు వాడి అందే నేను సమస్త కార్యాలను చేయగలరు. ఆమేన్. ఆయన లేకపోతే నేను ఒకటి కూడా చేయలేనే. ప్రవక్త అంటాడు, ఆయన లేకుండా నేను ముందుకు వెళ్ళాను. ఆమేన్. ప్రతి చోటకి హీలింగ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు ఆయన నాతో రాకపోతే నేను వెళ్ళాను. ఆమేన్. ఆయన ఎప్పుడైతే వచ్చాడు ఆయన ఎక్కడే ఉన్నాడు, ఆయన ఇక్కడే ఉన్నాడు. నన్ను బలపరచువాడు ఆయనే, నాలో అవిశ్వాసం రాకుండా కాపాడేవాడు ఆయనే. ఆయన ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనేవాడు. ఆమేన్. విలియం బ్రాండ్ అన్ని స్వస్థతలు చేశాడు, అన్ని అద్భుతాల కార్యాలు జరిగాయండి. ఆయన పక్కనే ఉన్నాడు. ఆమేన్. బలపరచువాడు ఆయనే, బలపరుస్తా ఉన్నాడు, స్ట్రెంత్ ఇస్తా ఉన్నాడు, ప్రభావం ఇస్తా ఉన్నాడు. ప్రభావం వెళ్తుందా? ఆమేన్. ఈ రోజు క్రీస్తులో ఉన్న ప్రభావం అంతా మన మీదకి రావాలి. ఆమేన్. మనుషుల యొక్క ప్రభావం కాదు, ఆమేన్. మనుషుల యొక్క ప్రభావం కాదు. ప్రభావం కాదు. ఇది నా ప్రభావం కూడా కాదు. ఆమేన్. నేను మాట్లాడుతున్న వాక్యపు ప్రభావం మీద ఉంది. ఆమేన్. చెప్పాడు ప్రవక్త ప్రభావం అర్థమా? ఆమేన్. వేరొకని ప్రభావం. ఆమేన్. ఇది పాస్టర్ ప్రభావం కూడా కాదు. ఆమేన్. పాస్టర్ ఏదైతే ప్రీచింగ్ చేస్తున్నాడో ఆ యొక్క బోధ, ఆ వాక్య ప్రభావం ఆమేన్. హల్లెలూయా. అండర్స్టాండ్ చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఏమంటున్నాడు ఇప్పుడు? క్రీస్తులో నుంచి ప్రభావం ఎవరికి వెళ్తుంది? yes పౌలులోకి వెళ్తుంది. ఈ రోజు వధువులోనికి క్రీస్తు యొక్క ప్రభావం రావాలి. ఆమేన్. ఎప్పుడైతే సంపూర్ణమైన ప్రభావం వస్తుందో వధువు రంగం మీదకి వస్తుంది, వధువు కార్యాలు చేయడం మొదలు. ఆమేన్. ఆ రోజు వరకే దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. ఈ రోజు ఆ దినం కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆమేన్. ఆయన ప్రభావం పూర్తిగా పడాలి మన మీద. ఆమేన్. ఆయన సద్గుణాలని మన మీద పడాలి. ఆమేన్. అవునా? చూడండి, చంద్రుడు స్వయం ప్రకాశం కాదు. కాదండి. చంద్రుడు ఇవాళ చాలా వస్తున్నాం, చూస్తున్నాం, చాలా బుజ్జుబుజ్జుకున్నాడు అంటున్నాడు. ఆమె yes sir అని ఏది చూసినా నాకు ఎక్కడో వాక్యం తగ్గుతుంది. ఆమేన్. చంద్రుడు బుజ్జుబుజ్జుకున్నాడు ఏంటంటే మన సోదరుడు ఏంటంటే పౌర్ణమి అన్నాడు. ఓకే, ఇప్పుడు అనిపించింది అనమాట. సంపూర్ణంగా ఏ చీకటి లేకుండా పూర్తి వెలుగు పడిపోయింది. ఆమేన్. అవునా? ఆమేన్. ఈ రోజు పూర్తి వెలుగు చంద్రుడి మీద పడితే ఆ చంద్రుడి కాంతి మన మీద పడాలి. ఆమేన్. ఈ రోజు చంద్రుడు తనకు తానుగా ప్రకాశించలేడు, ఆమేన్. మనకంటూ ఏ వెలుగు లేదు. ఈ రోజు మనకు చెప్పుకోవడానికి ఏ మెరిట్స్ లేవు. ఆమేన్. ఉన్నాయంటారా? లేవన్ అసలు నీ గొడవ తెలియదు కానీ నా గొడవ అయితే చెప్తున్నా. నాకు చెప్పుకోవడానికి ఒక మెరిట్ కూడా లేదు. ఆమేన్. పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, అతిక్రమంలో రూపుదిద్దుకున్నాను, అభద్రాడు లోకంలోకి వచ్చాను, లోకంలో ఉన్నాను, అన్నాలో ఉన్నాను. నేను చెప్పుకోవడం నాకేమీ లేదు. ఆమేన్. బట్ నన్ను బలపరచువాడి అందే సమస్తము చేయగలుగుతున్నాను. ఆమేన్. ఆమేన్. Amen. సంబడి ఎవరో మనం దర్శించాలి. Amen. సంబడి ప్రభావం మన మీద పడాలి. Amen. ఇప్పుడు చంద్రుడి మీదకి సూర్యుని ప్రభావం పడితే Amen. చంద్రుడి నుంచి వెలుగు వస్తాయి. ఆమేన్. ఇప్పుడు ఇదే కాలం ఇది, yes ఆమేన్. వధువు కాలం. Amen. ఇప్పుడు వధువు మీద ఎప్పుడైతే సూర్యుని యొక్క ప్రకాశవంతమైన వెలుగు పడుతుందో ఆమేన్. 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 ఇప్పుడు లోకమునకు వెలుగు ఎవరో? వధువు. సూర్యుడు కాదు, చంద్రుడు. చంద్రుడై ఉన్నాడు. Amen. అవునా? Amen. హల్లెలూయా. ఉదయకాలం సూర్యుడు వెలుగులో లోకం నడుస్తుంది. yes sir ఈ రాత్రి కాలము ఎవరి వెలుగులో నడుస్తుంది తెలుసా? చంద్రుడి వెలుగులో. ఈ కటిక చీకటి భూమి మీద ఆవరించిన కాలంలో Amen. ఈ రోజు వెలుగు ఎవరు తెలుసా? వధువైన ఆ చంద్రుడు. Amen. అందుకే అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. Amen. Amen. ఆయనే కాదు, ఆయన భార్య అయిన వధువు కూడా లోకమునకు వెలుగై ఉన్నాడు. Amen. ఈ రోజు లోకానికి వెలుగుచ్చేది ఎవరు తెలుసా? మనమే. Amen. వీఆర్ లైట్ ఆఫ్ ది వరల్డ్. Amen. అన్నాడా లేదా? Amen. ఒక ఆయన లోకమునకు మీరు ఉప్పై ఉన్నారని చెప్పి, Amen. నేను ఉప్పు అని చెప్పాడు. Amen. ఆయన వెలుగు మనం వెలిగి. Amen. అవునా? Amen. రోజు వెలిగేనా? Amen. సూర్యుని వెలుగు మన మీద ప్రభావితం చూపిస్తుంది. Amen.
ఆమేన్. అందుకే వాక్యపు వెలుగు ప్రభావితం చూపించాలి. నీ మీద పడిందంటే ఖచ్చితంగా నువ్వు ప్రకాశిస్తావు, ఆమేన్. ప్రకాశించాలి. ఆ దినాల్లో మనం జీవిస్తాం. హల్లెలూయా. అందుకే నన్ను బలపరచువాడిని సమస్తము చేయాలి. Hallelujah. ఆయన కానీ బలపరచకపోతే అయిపోయినట్టు ఆ రోజు. ఆమేన్. ఏ రోజైతే ప్రభు మనం బలపరచడం ఆ రోజు అయిపోతుంది. ఆమేన్. నిన్ను బలపరచాలంటే వారిని సమర్పించుకో. ఆమేన్. ఆయన శక్తి నీ మీద రావాలంటే ప్రతి రోజు ఆయనకి సమర్పించుకో. ఆమేన్. ఏ రోజు మనం సమర్పించుకోమో ఆ రోజు నీ జీవితంలో దేవుడు పనిచేయడం మనం ఆమేన్. సమర్పించుకోవాలి. ఎంత అద్భుతంగా ఉందో హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజు మనం బలపరచాలంటే దిగి వచ్చాడు. 1963 1963 7 ముద్దలు పట్టుకొని వచ్చాడు. చిన్న తెరవబడి చిన్న పుస్తకం పట్టుకొచ్చాడు. ఎవరికి ఇస్తున్నాడు? యోహాను. తినేసి బలం తెచ్చుకో, తినేసి బలం తెచ్చుకో. ఆమేన్. ఎవరికైనా ఫుల్ గా భోజనం పెడుతున్నాం అంటే పనులు కదా నెక్స్ట్ ఆమేన్. ఆమేన్. ప్రేమ వచ్చేసింది ఏంటి అనుకుంటాం. నెక్స్ట్ పనులు రాయి. హల్లెలూయా. ఆమేన్. ఈ రోజు ఫుల్ గా 7 ముద్దలు పెడుతున్నాడంటే ఏదో పనులు వదువు, ఆమేన్. ఫుల్ గా బలపరిచేస్తున్నాడంటే ఏంటి మరి? ఆమేన్. వదువు చేసే కార్యాలు ఉన్నాయి. ఎన్ని కార్యాలు? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నాడు. ఎవరు అన్నాడు? ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఆమేన్. సువార్తలో యేసు ప్రభువుకు పాసిబుల్. కానీ పత్రిక వచ్చినప్పటికి Yes, amen. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అన్నాడు. Amen. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నేను సమస్త కార్యములు చేయగలను. నన్ను బలపరచడం ఒకడు ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. అవునా? దేవుడికి మహిమ కలుగును. ఓ పేతురు ఉన్నాడు. పేతురు ఉన్నాడా? ఆయన ఉన్నంతసేపు ఆకు తాగి తిరిగేసాడు. తిరిగాడా? ఆయన ఉన్నంతసేపు మాకేయడం అనుకున్నాడు. Yes, sir. అవునా? ఒక రోజు ఆయన ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. Amen. వెళ్ళిపోయాడా? ఆయన మీద చాలా ప్రేమ ఉంది. ఎవరికి? పేతురుకి. పేతురు చాలా ఎక్కువ ప్రేమించండి యేసు ప్రభువుని. చాలా ఎక్కువ ప్రేమించాడు. Amen. కానీ ఏమనుకున్నాడండి? ఎటల కాక వెలిగే సాగుతుంది అనుకున్నాడు. ఆమె అప్పటికి చెప్పాడు, వెళ్ళిపోయి గడి వచ్చింది, వెళ్ళిపోతాను అన్నాడు. ఎక్కడికి వెళ్తాడు? నాకు అన్ని అండాదండ చేసాయి అనుకున్నాడు. Amen. ఆమె ఆయన అన్నాడు, నేను వెళ్ళడం మంచిది అన్నాడు. నిన్ను ఎవరు తీసుకుంటాడో చూస్తానని అంటాడు. వాళ్ళు పేతురు. మీ బాణం తీయాలని ముందు నా బాణం తీయాలన్నాడు. Amen. ఎలా ఉన్న డైలాగు? నీ ప్రాణం తీయాలంటే నా ప్రాణం తీయాలి అన్నాడు. కానీ యేసు ప్రభు వారు రంగం నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మళ్ళీ డ్యూటీ ఎక్కాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడు. చేపలు పడితే వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుడి పని విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతిగా ఉండలేదు. ప్రభు కూడా ఉండనివ్వడు. ప్రభు సన్నిధి నుంచి పారిపోవాలని ఎంత ప్రయత్నం చేసినా నీకు నెమ్మది వచ్చాడు. ఎక్కడికి Amen. నీ కంట్రోల్లో నీ లైఫ్ ఉండదు అబ్బాయి. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పరిగెట్టు, నీ కంట్రోల్లో లైఫ్ ఉండదు. Yes, sir. నిజంగా చెప్తున్నాను, నీ కంట్రోల్లో నీ లైఫ్ ఉండదు. నువ్వు ఎన్నిక చేయబడితే Amen. నువ్వేదో అనుకుంటావు, ఆపెత్తాడు దేవుడు. నువ్వేదో విరసిమ్ముకోవాలనుకుంటావు, నేను ముందుకు వెళ్ళను. Amen. నువ్వు ఎక్కడో సక్సెస్ అయిపోతున్నట్టు ఉంటావు, అక్కడ ఫెయిల్ చేస్తాడు. అందుకే దేవుని సన్నిధిలోంచి నువ్వు వెళ్ళి ఎప్పుడు సక్సెస్ అవ్వాలని జీవితం. అందుకే ఎప్పుడు దేవుని సన్నిధిలోంచి బయటకు పోవాలి. యోనా ఏమనుకున్నాడు? ఎవరో చూడలేదు అనుకున్నాడు. Yes, sir. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దర్శించాడు. వాడు కిందకి వెళ్ళి పడుకున్నాడు. మనుషులు తెలిసి ఆవాసం చేస్తున్నాడా? రేవు పార్టీలో ఉన్నాడా? ఎలాంటి పార్టీలో? కింద ఉన్నాడు. కానీ దేవుని సన్నిధిలో పారిపోయాడు. అవునా? కొన్నిసార్లు మనము దేవుని సన్నిధి నుంచి పారిపోయి ఏదో ఉద్ధరిద్దాం అనుకుంటాం, ఏమి ఉండదు. Amen. ఆమె నీ ఒక్కడి కోసం వాడంతా షేక్ అయిపోతుంది. ఆమె నువ్వు తింగరేసేసావంటే నీ ఫ్యామిలీ అంతా షేక్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలోంచి అటు ఇటు వెళ్ళావా, నీ ఫ్యామిలీ అంతా కుదిపెడతాడు. నీ బంధువులు కుదిపెడతాడు, నీ స్నేహితులు కుదిపెడతాడు. ఆమె Amen. అప్పుడు అన్నాడు, ఎవరి వల్ల వచ్చింది రండి హ్యాపీగా గొర్రెపెట్టిన తర్వాత అంటే ఎవరు? యోనా. కుదరడు అనుకున్నాడు. అమ్మాయ ఇంతకాలం నిద్ర లేదురా బాబు, మంచి నిద్ర వచ్చింది నాకు. ఆమె చాలాసార్లు అనుకుంటాం, కోటంకి వెళ్ళకుండా ఇంటికి పడుకోవచ్చు అనుకుంటాం. కోటంకి వెళ్ళి వచ్చినప్పుడు కంటే కోటంకి లేనప్పుడు ఎక్కువసేపు నిద్రపోం. మీటింగ్ లేదు, ఇలా క్యాన్సిల్ చేసాం, 9 గంటలకు వేసేద్దామంట. నా భార్య అంటారు, ఈ 6 గంటలు లేట్గా పడుకుంటా చూడన్నాడు. అవునా? కోటం లేనప్పుడు, కోటం ఉంటే 1 గంట 2 గంటలు పడుకుంటాం. కోటం లేదంటే 4 గంటలు పడుకుంటాం. అప్పటికి అందరూ కాపీ అట్లా ఉంటారా? నేను అందరి మొత్తం మాట్లాడతాను. హల్లెలూయా. అవును. Amen. దేవుని సన్నిధి తప్పించుకున్నావరా బాబు అంటే కనుక దేవుడు మనం కుదరచు. Amen.
నిద్రపోతాడంట. ఎవరు? యోనా. యోనా ఎస్ సార్. మంచి నిద్రపోతాడంట. అప్పుడు వచ్చారంటే, ఎవరు బాబు నువ్వు తెగ నిద్రపోతున్నావు? నా పేరు యోనా అండి, నేను హెబ్రీడ్ అండి, జీవం గల దేవుడు అండి. ఇంకా రోషం బాగలేదు కానీ తప్పిపోయినాడు. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వర్తమానం అండి, మా పాస్టర్ గారు స్టూడెంట్స్ అండి. మేము విలియం రెండవ మెసేజ్ నమ్ముతామండి. హల్లెలూయా. హల్లెలూయా. కొద్ది బయటికి రా అన్నాడు. హల్లెలూయా. చేస్తామన్నాడు. ఆమేన్. ఆమేన్. వాడంటే 3000 మందో 2000 మంది ఉంటారు. ఆమేన్. లక్కీ డ్రాలో దొరికేడు మనోడు. హల్లెలూయా. అదే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెడితే కనీసం కొంచెం కూడా రాదు. అవునా? ఎస్ సార్. వాళ్ళు ఏమంటారు, లక్కీ కూపన్ తీసుకొని ఏమైనా వస్తుందేమో రాసేసుకుని అంటారు. రాదు. అవునా? ఎన్ని కూపన్లు వేసినా గానీ ఒకటి తగలదు. అక్కడ 3000 ఒక టోకెన్ వస్తే 3000 నీ టోకెన్ అయినా ఒక టోకెన్ ఎవరికైతుందో ఆడికే వస్తుంది, తప్పలేదు రాదు. వధువుకి ఏది ఫ్రీగా రాదు. ఆమేన్. ఫ్రీగా పరిగెత్తకండి. హల్లెలూయా. లేదా లక్కీ ఛాన్సులు ఏమి ఉండవు ఆమేన్. అనుకుంటా. నాకు ఏం తగలేదు, లక్కీ డ్రాలు ఏం తగలవు. ఆమేన్. కానీ ఇక్కడ లక్కీ డ్రాలో మనడు దొరికాడు. ఆమేన్. అవునా? హల్లెలూయా. ఆమేన్. అప్పుడు అర్థమైంది అనమాట, నేను దేవుడి సన్నిధికి పారిపోతున్నాను. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళు, ప్రభు సన్నిధిలోంచి నిన్ను పట్టుకొస్తాడు ఆయన. ఆమేన్. ఆయన దగ్గర ఏముంది? ఎస్ సార్. దుడ్డుకర్ర ఉంది అక్కడ. ఆమేన్. నీ పీకేసి మళ్ళీ వెనక్కి లాగుతాడు. ఆమేన్. అవునా? మన ప్రవక్త ఏమన్నాడు? తోడుగా తులుతాడు. ఆమేన్. తిరిగి 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 మొత్తం చిక్కులాడిపోతాడు. చిక్కులాడిపోతాడు. ఆమేన్. ఆమె హల్లెలూయా. అందుకే మనం ఎక్కువ తిరగకూడదు. అర్థమైంది అనుకో, కష్టమైన నష్టమైన అక్కడే పడి ఉంటాం మంచిది. ఆమేన్. హల్లెలూయా. పేతురు ఏం చేశాడు? నాకు అన్ని ఏసయ్యా అనుకున్నాడు. ఎస్ సార్. ఎందుకంటే దగ్గర వయసు అన్నో ఏదో అనుకుంటున్నాడు. కానీ ఏసయ్య ఏమయ్యాడు? సిలువుకి వెళ్ళిపోయాడు. కానీ మనోడు ఏం చేస్తున్నాడు? చేపలాడికి వెళ్ళిపోతున్నాడు. కానీ చేపలు పట్టలేకపోతున్నాడు. ఎస్ సార్. సక్సెస్ అవ్వలేకపోతున్నాడు బిజినెస్ లో, ఎస్ సార్. పనిలో సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. ఆమె Amen. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడే సక్సెస్ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవ్వలేవు. ఆమేన్. నువ్వు ప్రయత్నం చేయి. అవునండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. Amen. నువ్వు నిజంగా నువ్వు వెన్నులో ఉంటే దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా సక్సెస్ అవుతావు ప్రయత్నం చేయి. నువ్వు అవ్వ అంతే. ఎస్ సార్. అవో ఆమె నువ్వు అవ్వలే. 2 పెరుగులు కూడా పడతాడు అన్నాడు. వేసాడు, చేపలు అలా వేస్తున్నాడు. Yes, sir. ఏం పట్టట్లేదు. ఏమైంది నాకు? ఎందుకంటే మనిషి శరీరంగా ఉన్నాడు, మనిషి ఆత్మ వేరే చోట ఉంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిలబడిపోతాను అనుకున్నాడు. ఏమైపోయింది? సడన్ గా చిన్న షాక్ తగిలేటప్పుడు Yes. అదే అయిపోయింది. ప్రభు సన్నిధిలోంచి పారిపోయాడు. కానీ మళ్ళీ ప్రభు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళి వచ్చేస్తాడు ఆయన. ఆమేన్. ఆమేన్. ఎక్కడికి వెళ్ళినా అతను గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఏ కన్నంలో దాకుండా లాగొస్తాడు. ఆమేన్. అవునా? అవునా? అవునండి. ఆ గడాఫీ అన్నవాడిని బంకర్లో దాకుంటే అమెరికా వాడు బయట తీసుకొచ్చి చంపేస్తే ఎస్ సార్. అమెరికా కంటే నాలెడ్జ్ కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్. అవునా? Yes, sir. ఏ కణంలోకి వెళ్ళి బయట తీసుకొస్తాడు. ఆమేన్. ఆమేన్. దేవుడి సన్నిధిని విడిచిపెట్టి నువ్వు దేశ విదేశాలు బాగా బయట తీసుకొచ్చావు. ఆమేన్. నువ్వు ఎన్నికలో ఉంటే, ఆమేన్. లేకపోతే నీకు ఆయనకి సమానం. సంబంధం. ఆమె బయట వెళ్ళిపోవడం అనుకుంటాడు, ఆయనకి సంబంధం లేకపోతే పడలేకపోయిన వాడు బాధ పోయాడు రా బాబు. దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. మళ్ళీ వెనక్కి వచ్చాడు, దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. ఎన్నడుతున్నాడు? మళ్ళీ వచ్చాడంట. ఆమె కుడి పక్కే వాళ్ళు అన్నాడంట. ఈ హల్లెలూయా. స్వరం ఎక్కడ ఉన్నాం కదా. మళ్ళీ ఆమేన్. 153 చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఎన్ని? 153. 153. ఆమేన్. 153 తెలుసా? yes. 153 మంది తగిలారండి మొదట్లో. ఆమేన్. ఆమేన్. అందుకని కరెక్ట్ ఫిగర్ 153 చేపలు పడ్డాయండి. ఆమేన్. ప్రభువా అన్నాడంట. ఎక్కడికి వెళ్తాం అన్న? హల్లెలూయా. ఆల్రెడీ చెప్పాను కదా నీకు అలా వదిలేమని. ఆమేన్. మళ్ళీ వచ్చాడండి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. మేడగదిలో పరిగెట్టండి. స్ట్రెంత్ అని ఇస్తాను నేను. వర్చు ఇస్తాను మీకు, శక్తిని ఇస్తాను మీకు. మీరు శక్తి పొందుకుంటారు. మేడగదిలోకి వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళారంట. ఆమేన్. ఆమేన్. అప్పటికి సాడ్ వాతావరణం ఉంది. యెరూషలేము అంతానేమో చచ్చిపోవడం వేసాను. కొంతమంది సంతోషిస్తున్నారు. మెజారిటీ యేసుకు చచ్చిపోయినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. yes sir. చాలా టపాసులు మంచి పెట్టుకున్నారు. ఎవరైతే యేసుని వెంబడించాలో కొంచెం విచారణ ఉంది. అవునా? yes sir. గమనించుకోండి. ఒక పరిశుద్ధుడు చనిపోతే ప్రజలు చాలా సంతోషిస్తారు. yes sir. యేసులో చనిపోతే ప్రజలు చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. కానీ కొంతమంది ప్రజలు బాధపడుతూ లోపలికి వెళ్ళి ఆమేన్. 10 రోజులు ప్రార్థన చేశారు. బలపరిచోడు వచ్చేసాడు. శక్తినిచ్చోడు వచ్చేసాడు. 10 రోజుల తర్వాత శక్తిని చూడొచ్చాడు. ఆమేన్. ప్రవక్త అంటాడు, ఈ పేతురికి ఎంతో భయం అంట. పైకి చూస్తే ఎలా ఉన్నాడు? మేకపోతు గంభీరం. ఆమేన్. లోపల చూస్తే చాలా భయంగా ఉన్నాడు.
ఈరోజు చాలా మంది పైకి చూస్తే చాలా ధైర్యవంతుల్లా ఉంటారు, సమయం వస్తే పీరుకోలేకపోతారు. ఆమేన్. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పేతురు పొందాడో ఆమేన్, తలుపులు అలా వచ్చాయంట. ఎవడొస్తారు రమ్మన్నారు. నన్ను బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఓ శక్తిని చూడ ఒక ఆయన ఉన్నాడు. ప్రసంగం చేయడం మొదలెట్టాడు. హల్లెలూయా. ప్రసంగించడం మొదలెట్టేశాడట. అయ్యా మారు మనసు పొందండి ఇశ్రాయేలారా, విసులు వేసిన యేసే ప్రభువాను క్రీస్తుని దేవుడు నియమించాడు. పొందండి, బాప్తిసం పొందండి, పరిశుద్ధాత్మ పొందండి. ఆ పవర్ఫుల్ ప్రీచింగ్ అంట 3,000 మంది రక్షించబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు చేస్తున్నారండి ఆయన్ని? ఎవరు చేశారు? హోలీ గోస్ట్ బలపరచుడు ఆయన మీదకి వచ్చేసాడు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళాడా? చాలా కాలంగా అక్కడ వ్యక్తి కూర్చున్నాడా? ఏం అడిగాడు? ఏం కావాలని అన్నాడు. నాకు ఇప్పుడు ఏమో ఉండబాబు అన్నాడు. వెండి ఎత్తారు, బంగారం ఎత్తారు, ఏంటి అన్నాడు. మా దగ్గర వెండి బంగారం ఏం లేదు ఆయన, మేమైతే వెండి కంటే బంగారం కంటే గొప్ప కొన్నాడు. అదే అన్నాడు, వెండి బంగారాల కన్నా మిన్నైనది మా దగ్గర ఉంటుంది. ఏంటది? యేసుక్రీస్తు నామం. ఆమేన్. మనడానికి ఉన్నాడు. వెండి బంగారాలు సంపాదించి పెద్ద పెద్ద ప్లాట్లు పెట్టడం అనుకున్నాడు. ఈ రోజు బెగ్గర్స్ కి ప్లాట్లు ఉన్నాయి. చాలా కాలం నుంచి బెగ్గింగ్ చేస్తాడంటే ఖచ్చితంగా 2 ఫ్లాట్లు కొనేసి ఉంటాడు మనడు. ఆమేన్. దాని మీదే కొనసాగిపోదాం అనుకుంటున్నాడు. కాదు. మమ్మల్ని ఎవరైతే బలపరిచారో నిన్ను కూడా బలపరిచే శక్తి ఇచ్చాడు ఒక ఆయన ఉన్నాడు. ఆమేన్. నువ్వు లేచి నిలబడన్నాడు. ఆమేన్. చేయగలుగుతున్నాడా కార్యాలు? చేయగలుగుతున్నాడా? ఒక ప్రభావం వచ్చి తాకిన వెంటనే దేవుడికి మహిమ కలుగుతుంది. అందుకే వాళ్ళ వస్త్రాలు తాకిన నీడ సొంతం పొందేశాడు. ఎందుకని బలపరిచేవాడు వాళ్ళు బలపరిచాడు. ఇంకా సమస్త కార్యాలు చేయడం మొదలు పెట్టారు. యెరూషలేములో అలజడి వచ్చేసింది, గలిబిలి వచ్చేసింది, భూమికి తలకిందులు చేసేవాళ్ళు. ఎందుకని? అన్ని కార్యాలు చేయగలుగుతున్నారు. అదే దేవుడు వారితో లేకపోతే చేయగలరా? వారితో ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీతో ఉంటే నువ్వు అన్ని కార్యాలు చేయగలవా? అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని అందే సమస్త కార్యాలన్నీ చేయగలరు. పౌలు అలాగే చేసి రోగులు స్వస్థత పొందుకున్నారు, చనిపోయాడు లేచాడు, కృంగి వాళ్ళు లేవనెత్తాడు, 3 ఆకాశానికి వెళ్ళాడు, వాక్యాన్ని తీసుకొచ్చాడు, కొత్త నిబంధనకి హీరోగా ఉన్నాడు. ఆమేన్. చెప్తున్నాడు, నన్ను బలపరచు అన్నది చేస్తాను. నన్ను బలపరచుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకే ఈ రోజు వధువును బలపరిచేవాడు ఒక ఆయన ఉన్నాడు. అందుకే వధువుకు బలం ఇవ్వాలనుకుంటున్నాడు. మన బలపరుస్తున్నాడు. ఆయన ప్రభావం మనకి ఇస్తున్నాడు, ఆయన శక్తిని మనకి ఇస్తున్నాడు, ఆయన అభిషేకాన్ని మనకి ఇస్తున్నాడు. ఎప్పుడైతే బలము ఆయన శక్తి నీ మీదకి వస్తుందో నువ్వు సమస్త కార్యాలు చేయగలవు. ఈ చివరి దినాలలో ఈ యొక్క ఈ రాప్చర్ ఏజ్ లో ఆమేన్ వధువు ఎత్తబడే ముందుగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను నిలబెట్టబోతున్నాడు. శక్తివంతమైన వధువుగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. దానికంటే ముందు ఆయన ముందు తగ్గించేసి లోకంలోంచి పాపంలోంచి నువ్వు వేరైపో. ఆయన పూర్తిగా కంప్లీట్ ఓబీడియన్స్ ఇచ్చాడు, పూర్తిగా సమర్పించేసి ఆయన నీకు అధికారం ఇవ్వడం మొదలు పెడతాడు. నీకు అధికారం ఇచ్చాడా మన కార్యాలు చేయాలి. అందుకే దేవుడి ప్రవక్త ఎప్పుడైతే షాబినా కన్యానికి వెళ్ళాడు, ఆయన చేతులకు ఏమొచ్చింది? భయపడిపోతున్నాడు. భయపడొద్దు, ఇది భయపడద్దు, ఇది 3 కార్యం. ప్రవక్త అన్నాడు, వాట్ ఇస్ ది అట్రాక్షన్ ఆఫ్ ది మౌంటైన్ అనే వర్తమానం. దేవుడు ఫియర్ నాట్, దిస్ ఇస్ ద థాట్ పుల్. కంటిన్యూ చేసి ఆమేన్. బలపరిచోడు వచ్చేసాడు. ఈ రోజు బలపరిచే గ్రంథం దిగొచ్చేసాడు, 7 సీల్ బుక్ దిగొచ్చేసాడు, అభిషేకం దిగొచ్చేసాడు. వధువును బలపరచడం. యోహాను తినే ఆగొద్దు, తినే అన్నాడు. తిన్న తర్వాత ఏం చేయాలి? ప్రవచించు. హల్లెలూయా. ఈ రోజు వధువును బలపరిచే గ్రంథం దిగొచ్చు. అదే 7 ముద్రల గ్రంథం. ఆ 7 ముద్రల గ్రంథం వచ్చి నన్ను అభిషేకిస్తుంది. అప్పుడు అధికారం ఇస్తుంది 7 ముద్రల గ్రంథం. ఏమన్నాడు? తిని దేశములు కూర్చు, రాజులను కూర్చు, ప్రజలను కూర్చు, ఆయా భాషలు మాట్లాడేవారు కూర్చు. వధువు ధైర్యాన్ని ఎవరేస్తున్నారు? శవశిల్పు. ఈరోజు నీకు నాకు అందరికి ఇచ్చేది శవశిల్పు. అందుకే ఆయన అందు బలపరిస్తే, ఆ గ్రంథం నీలోకి వస్తే నువ్వు సమస్త కార్యాలు చేయాలి. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? వధువేనా? దేవుడి కుమారువేనా? నిన్ను బలపరచుబడి కారణం, నిన్ను బలపరచుబడి దిగొచ్చేసాడు. నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు.
ఫెయిత్ ఉంచు. Amen. ఫెయిత్ ఇన్ ద వర్డ్. Amen. వాక్యమందు విశ్వాసం ఉంచు. Amen. నీ ద్వారా అన్ని కార్యాలు చేయబోతు. Amen. ఆయన ప్రభావాన్ని పొందుకో. Amen. బలమైంది తెలుసా ఆయన ప్రభావం అంటే. Amen. ఆయన శక్తి అట. Amen. ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ వస్త్రాన్ని తాకిందో, ప్రభావంలో తీరుగాలే ఎప్పుడైతే తాకిందో ఆయనలో శక్తి Amen. స్వస్థత పొందేసు. Yes, sir. ఈ రోజు నీ అవిశ్వాసం అంతా పోవాలంటే ఆయన తాకే. Amen. తాకి నీ అవిశ్వాసం పోతుంది. నీకు అధికారం వస్తుంది. సమస్త కార్యాలు చూసుకున్నాయి. Amen. ఎందుకంటే ఆమె స్వస్థత లేనప్పుడు దేవాలయంలోకి వెళ్ళడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు స్వస్థత వచ్చేసింది, దేవాలయంలోకి వెళ్ళగలదా? Amen. దేవుడి యొక్క ప్రసన్నతలోనికి ఆమె Amen. ఈరోజు అధికారం ఇస్తున్నాడు. Hallelujah. ఆమె Amen. ఈరోజు అధికారం కావాలా? Amen. అధికారం కావాలంటే నిన్ను నువ్వు తగ్గించుకో. Amen. అధికారం కావాలంటే నువ్వు తగ్గించుకో. తగ్గించుకో. నువ్వు పూర్తిగా దేవుడికి అప్పగించేసుకో. Amen. లోకం అంతా పక్కన పెట్టి ప్రభు కొరకు బ్రతుకు. దేవుడు నిన్ను బలపరచడం మొదలు పెడతాడు. దేవుడిని అభిషేకించడం మొదలు పెడతాడు. Amen. దేవుడికి అధికారం ఇవ్వడం మొదలు పెడతాడు. Amen. అప్పుడు నిన్ను బలముగా ఈ లోకంలోనే ఈ ప్రపంచం షేక్ అయ్యేలాగా నిన్ను వాడుకుంటాడు. Amen. వధువుని బలపరచువాడు మన ప్రభు యేసు. Amen. ఆమేన్. వధువుని బలపరచువాడు. వధువుని ఎప్పుడైతే బలపరుస్తున్నాడు సమస్త కార్యాలు చేయగలడు. Amen. ఆమేన్. Amen. హల్లెలూయా. వధువు బలపరచువాని అందే సమస్త కార్యములు చేయగలరు. ఆల్ థింగ్స్, ఒకటి కాదు రెండు, Amen. సమస్త ఎవ్రీథింగ్ Amen. పలగ్గానే అన్ని కార్యాలు చేస్తాయి. Amen. ఈ లాస్ట్ సమయంలో మనం జీవిస్తున్నాం. Amen. దానికంటే ముందుగా humble thyself. Amen. నువ్వు ప్రభు పూర్తిగా అప్పగించేసుకో. Amen. పూర్తిగా నీకు లోబడిపో. Amen. నీకు ఏముందానికి అప్పగించేసుకో. Amen. అప్పుడు నువ్వు అత్యధికంగా దీవించుకో. Amen. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. Amen. ప్రార్థన చేద్దాం. మోకరించండి. Hallelujah. మోకరించండి. ప్రార్థన చేసుకుని చిన్న ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం Thank you, Lord. Thank you, Jesus. మహోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభువా. ప్రభువా మాకు ఎన్నో విషయాలు అర్థమవుతాయి. ఒక దేవైదు నన్ను బలపరచువాని అందే నేను సమస్త కార్యములు చేయగలను. Amen. అవును, ఈ రోజు వధువును బలపరిచినప్పుడు అవును. వధువు సమస్త కార్యాలు చేస్తారు. అందుకే ఈ రోజు వధువును బలపరచడానికి ఈ కాలంలో మైటీ ఏంజల్ గా నువ్వు దిగొచ్చు. ఒక బలిష్ఠుడు దూతగా నువ్వు దిగొచ్చు. Amen. ఓ ఒక విప్పబడిన పుస్తకాన్ని తీసుకొచ్చావు. 7 ముద్దలను తీసుకొచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఓ దేవ బలపరచువాని అంది. ఓ నీకు నాయన నిశ్చయముగా ప్రభు. ఓ దేవ ఇదిగో నిశ్చయముగా సమస్త కార్యాలు ఉన్నాయి ప్రభు. ఈ రోజు చివరి దినాలలో నీ వధువుని బలపరచబోతున్నావు. ఓ తండ్రి ఇప్పటికే బలపరుస్తున్న గ్రంథాలు, అవును ప్రభు. ఇప్పటికే వాక్యాన్ని నుంచి బలపరుస్తున్నావు. నీ సద్గుణాలు ఇస్తున్నావు. ఓ నువ్వు సమస్త కార్యాలు చేయడానికి నువ్వు వధువును సిద్ధం చేస్తున్నావు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువు సమర్పించుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, నీకు మహిమ కలుగునుగా. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రం. తప్పనిసరిగా అందరూ సమర్పించుకోండి. అందరూ సమర్పించుకోండి. అందరూ సమర్పించుకోండి. ఓ అన్నట్టు ప్రభు అధికారం కావాలంటే పరిపూర్ణముగా ఆయన సమర్పించేసుకోవాలి. అధికారం కావాలంటే సంపూర్ణంగా ఆయనకి సమర్పించేసుకోవాలి. ఆయనకి లోబడిపోవాలి. అధికారం ఇస్తాడు. అధికారం ఇస్తాడంట. ఓ నిత్యంగా అధికారం ఇవ్వాలి. సమస్త కార్యాల మీద నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ సృష్టి మీద నీకు అధికారం ఇవ్వాలనుకుంటున్నాడు. ఓ ఆ రోజు ప్రవక్త సృష్టి మీద అధికారం ఇచ్చాడు. ఓ నిజంగా రక్షణ కార్యాన్ని ఇచ్చాడు. ఓ దేవానికి స్తోత్రాలు ఆయన. అలాంటి స్థితిలో మమ్మల్ని నడిపించు దేవాన్ని. ప్రతి ఒక్కరు ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క ప్రతి ఒక్కరు సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. నీకు వందనాలు. ఓ హల్లెలూయా టు జీసస్. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. Hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, ఓ సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, Thank you, Father. జీవాధిపతి నీకు వందనాలు తండ్రి. వందనాలు. ఈ రాత్రి కాల సేవల మధ్యలో దిగి వచ్చి ప్రభా, ఇదిగో నన్ను బలపరచుకోని నేను సమస్తం చేయగలనని వాక్యంలో ఉన్నటువంటి ప్రభా, ఆ మర్మాన్ని మాకు బయలుపరిచినందుకు Amen. ఓ నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. Amen. ఇదిగో మొదటి రాకల్లో మీరు దిగి వచ్చి ప్రభా, ఓ మీరు అనేక మందిని బలపరిచారు నాయన. అనేక మందిలో నిన్ను నువ్వు కుమ్మరించుకున్నావు ప్రభా. Amen. ఇదిగో తండ్రి నువ్వు పనిచేసినట్లుగా నాయన నేను చూస్తా ఉన్నాం ప్రభా. ఇదిగో పౌలు అంటా ఉన్నాడు నాయన, నన్ను బలపరచుకోవాలని నేను సమస్తము చేయగలను. పౌలును బలపరిచావు నాయన. ఇదిగో తండ్రి రెండో రాకడల సమయంలో ప్రభా, ఇదిగో మేఘంలో మా మధ్యలో దిగి వచ్చిన ఆయన. ఇదిగో మమ్మల్ని బలపరచడానికి దిగి వచ్చావు నాయన. ఇదిగో తండ్రి మీ శక్తిని మాలో కుమ్మరించడానికి దిగి వచ్చావు. ఎందుకంటే వాక్యం శరీరధార అవుతుందని వాగ్దానమును నాయన నెరవేర్చడానికి నువ్వు దిగి వచ్చిన దేవుడు ప్రభా. అయితే మేము ప్రభా అనేక కార్యములు మాలో ఉన్నాయి ప్రభా. ఇదిగో మమ్మల్ని క్షమించండి నాయన. ఇదిగో లోక కార్యములు మాలోంచి తీసివేయి ప్రభా. ఇదిగో మాలో అవిశ్వాసం
విశ్వాసమును తీసివేయన ఆయన. ఇదిగో ప్రభా తప్పనిసరిగా లోబడే భాగ్యం మాకు దయచేయండి నాయన. పూర్తిగా వాక్యానికి సరెండర్ అయిపోతుంది కాదు. ఇదిగో పూర్తిగా మనం మరించుకోవాలంటే నాయన, మమ్మల్ని బలపరచాలంటే నాయన, మాకు అధికారం కావాలంటే ప్రభా ఇది రాత్రి కాలసేపు నీ వాక్యం ద్వారా ప్రభా మాకు బోధించావు నాయన. పూర్తిగా మీకు లోబడతా ఉన్నాము నాయన. పూర్తిగా వాక్యానికి విధేయత చూపిస్తా ఉన్నాము నాయన. నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటూ కాక నాయన. ఓ దేవ రాత్రి కాల సమయంలో నాయన, ఓ మాకెంతో ఇష్టమైనటువంటి తండ్రి ఓ కార్యములు ప్రభా ఆ 3 ఈడుపులోనికి నాయన, ఆ శరీర మార్పులోనికి నాయన, ఆ ఎత్తబాటులోనికి ప్రభా అనేకమైన కార్యాలలోనికి నాయన మమ్మల్ని నడిపించడానికి నువ్వు ఎంతో ఇష్టపడుతున్నావు నాయన. దేవ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా తప్పులు పొరపాట్లు మన్నించండి నాయన. ఓ దేవ మా బలహీనతలు క్షమించండి ప్రభా. ఓ దేవ తప్పనిసరికి రాత్రి కాల సమయంలో నాయన పూర్తిగా మాలో అవిశ్వాసాలు తొలగించి వేయండి నాయన. ఓ దేవ రాత్రి కాల సమయంలో ప్రభా మాలో కుమ్మరించుకోవాలని ఎదురు చూస్తున్నావు నాయన. ఓ దేవ నిన్ను మమ్మల్ని ప్రభా ఓ బలపరచాలని ఎదురు చూస్తున్నావు నాయన. అధికారం వాళ్ళని చూస్తున్నావు ప్రభా, అభిషేకం వాళ్ళని ఎదురు చూస్తున్నావు దేవా. నిత్యముగా దేవా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. వాక్యంతో మమ్మల్ని కొయ్యండి నాయన. వాక్యంతో మమ్మల్ని చెక్కండి నాయన. ఓ లోతైన అనుభవాలకు మమ్మల్ని నడిపించండి తండ్రి. వాక్యం వాళ్ళు శరీర ద్వారా అవును కాక అనేకమైన కార్యములు నాయన ఓ మా ద్వారా నువ్వు జరిగించాలి ప్రభా. ఓ తప్పనిసరిగా 3 ఈడుపు కార్యములు నాయన ఓ మా ద్వారా జరిగించబడాలి ప్రభా. సో అందుకోసం ఎదురు చూస్తా ఉన్నాము నాయన. ఓ నాయన సంసోను ప్రభా, ఓ నాయన సంసోను బలపరిచావు నాయన. కానీ అతను నిలబెట్టుకోలేకపోయాడు ప్రభా. మేము అలా ఉండాలనుకోవట్లేదు నాయన. మేము ప్రతి దినము కూడా నాయన మా జీవితాలను ప్రభా సమర్పించుకుందాము కాక బలపరచబడుతుంది కాక అనేకమైన కార్యాలు మేము చేయాలి ప్రభా. ఓ పేదలు బలపరిచిన దేవుడు నాయన. ఓ 3000 మంది అతను ప్రసంగం ద్వారా ప్రభా నువ్వు రక్షించుకున్న దేవుడు నాయన. ఓ దేవా దేవాలయం వద్ద ప్రభా ఆ కుంటి వాడిని లేవనెత్తిన దేవుడు నాయన. ఓ నాయన నిత్యం రాత్రి కాల సమయంలో అవే కార్యములు నాయన ఓ మాలో ఉండి జరిగించాలని నువ్వు చూస్తున్నావు. నువ్వు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇచ్చిన వర్తమానం ప్రభా మాలో 100 ఫలించాలి నాయన, 1000 ఫలించాలి. తగ్గింపు దీనత్వమే కలిగి ఉంది కాక సంపూర్ణంగా ప్రభు గడి వర్తమానానికి లోబడుతుంది కాక దేవ సహాయం చేయండి నాయన. అనేక విషయాలు మాతో మాట్లాడావు ప్రభా. వినటి వాళ్ళ విశ్వాసం కలుగుతున్నావు నాయన. ఈ వర్తమానము ద్వారా ప్రభా ఓ నాయన విశ్వాసంలో అధికమైన విశ్వాసంలో ఉంది ప్రభా. మమ్మల్ని నడిపించండి నాయన. ఈ రాత్రి కాలసిన వాక్యుని సేవలను అభిషేకించి మమ్మల్ని వాడుకున్నందుకు నీ స్తోత్రం. ఇదిగో మరింత బలంగా వాడుకోండి నాయన. ఓ ప్రతి స్థలమందు కూడా ప్రభువా ఓ ప్రభావంతో వాడుకోండి నాయన. ఓ నీ ప్రభావం మాలోకి రావాలి నాయన. ఓ నీ ప్రభావం సేవకులోకి రావాలి. అటువంటి సేవలు నిలబెట్టుకోండి నాయన. నువ్వు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన. ఓ వాక్యం దాని బండ మీద పడ్డ విత్తనాల వల్లే ప్రభా, ఓ ముళ్ళ కంచెలో పడ్డ విత్తనాల వల్లే ప్రభా, ఆ దారి పక్క పడ్డ విత్తనాల వల్లే కాకుండా నాయన మంచి పొలంలో పడ్డ విత్తనాల వల్లే ప్రభా 100 1000 ఫలించినట్లుగా ప్రభా ఓ నీ ప్రభావాన్ని మేము పొందుకోవడానికి కావాల్సిన ఓ దాని విశ్వాసమును నాయన రాత్రి కాలసం మధ్యలో కుమ్మరించినందుకు నాయన ఓ దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు మహాదేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ కూడికి ఏర్పడేసిన శ్రీ గారి కుటుంబాంతటికి ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు చెప్తున్న వధువుకి ఆయన సదా తోడుగుండి ఆ గొప్ప మహోన్నతమైన కార్యాలు చేయటప్పుడు ఆమె దేవుడే సిద్ధపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక. అందరికీ షలోమ్. గాడ్ బ్లెస్ యు.